హాయ్ గైస్, ఈరోజు మనం సాల్వ్ చేయబోయే లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లమ్ వచ్చేసి మినిమం డిఫరెన్స్ ఇన్ సమ్స్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇది హార్డ్ లెవెల్ ప్రాబ్లమ్. సో చూద్దాం ఈ ప్రాబ్లం ఏముంటుందో. యు ఆర్ గివెన్ అండ్ జీరో ఇండెక్స్ ఇంటీజర్ అరే నమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 3n elements. You are allowed to remove any subsequence of size exactly n from the nums. Okay, so the remaining 2n elements will be divided into two equal parts. The first n belongs to the first part and the next n elements belong to the second part. The difference of sums is denoted by sum of first minus sum of second. Return the minimum possible difference between two parts after removal of n elements. Okay, సో మన ప్రాబ్లం ఏమంటుందంటే బేసికలీ మనకి 3n ఎలిమెంట్స్ ఇచ్చిండ్రు ఒక యారేలో, అండ్ 3n ఎలిమెంట్స్లో మనం ఏదైనా సబ్సీక్వెన్స్ పిక్ చేసుకొని n సైజ్ సబ్సీక్వెన్స్ దాన్ని దాంట్లో ఉన్న ఆ n ఎలిమెంట్స్ని డిలీట్ చేసేయాలన్నమాట మన ఎంటైర్ యారేలో నుంచి. ఓకే, సో డిలీట్ చేస్తే మనకి ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ మిగులుతాయి? 2n ఎలిమెంట్స్. ఓకే, సో ఆ 2n ఎలిమెంట్స్ని వాడు 2 ఈక్వల్ హాఫ్స్కి డివైడ్ చేసుకున్నాడు. అండ్ ఆ 2 ఈక్వల్ హాఫ్స్కి డివైడ్ చేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ హాఫ్ మైనస్ సెకండ్ హాఫ్, టోటల్ సమ్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ మైనస్ టోటల్ సమ్ ఆఫ్ సెకండ్ హాఫ్ చేస్తే మినిమం పాసిబుల్ డిఫరెన్స్ తెప్పియాలి. ఓకే, సో ఆ విధంగా మనం n ఎలిమెంట్స్ని డిలీట్ చేసి మినిమం పాసిబుల్ వస్తుంది, అండ్ ఆ మినిమం పాసిబుల్ డిఫరెన్స్ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో మనకి ఇచ్చిన అరే 3, 1, 2 ఉంది. ఓకే, సో దీంట్లో మనం మన సైజ్ వచ్చేసి 3n, సో n వచ్చేసి 1. ఓకే, ఓకే, సో ఈ కేసులో n వచ్చేసి 1 అంటే ఏదైనా 1 ఎలిమెంట్ రిమూవ్ చేయాలి మనం. సో లెట్స్ సే మనం 3 రిమూవ్ చేసాం అనుకోండి. ఓకే, అప్పుడు మనకి ఫస్ట్ పార్ట్లో 1 ఉంటుంది అండ్ సెకండ్ పార్ట్లో 2 ఉంటుంది. ఓకే, సో మన ఫస్ట్ పార్ట్ 1 మైనస్ 2 వచ్చేసి -1. ఓకే, ఇది 1 పాసిబిలిటీ. అండ్ మనం సెకండ్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తే ఫస్ట్ పార్ట్లో 3 ఉంటుంది, సెకండ్ పార్ట్లో 2 ఉంటుంది, అండ్ ఇక్కడ 3 మైనస్ 2 2, అండ్ మనం థర్డ్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తే 3 1 అండ్ 3 మైనస్ 1 2. ఓకే, సో ఈ మూడిట్లో మనకు మినిమం ఎలిమెంట్ వచ్చేసి -1 కాబట్టి -1 అవుట్పుట్ చేసింది అక్కడ. అండ్ నెక్స్ట్ కేసు చూద్దాం. సో నెక్స్ట్ కేసు వచ్చేసి ఎగ్జాంపుల్లో దీంట్లో వీడియో డిలీట్ చేసిన నెంబర్స్ ఏంటి అంటే 9 ఇంకా 1. ఓకే, సో మనకి ఇప్పుడు మన రిజల్టింగ్ అరే 7 5 8 3. ఓకే, సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 7 + 5 12 -8 + 3 11. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1. ఓకే, సో 1 అనేది మినిమం పాసిబుల్ ఇక్కడ. సో ఈ కేసులో ఆన్సర్ 1 అయింది. ఓకే, సో ఇది క్వశ్చన్ అండ్ ఇవి దీని ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ సే మన అరే అనేది ఇట్లా ఉందనుకోండి. సో A1 A2 A3 A4 to an-3 an-2 an-1. ఓకే, సో మన అరే ఇట్లా ఉందనుకోండి. సో ఈ n అనేది లైక్ కంప్లీట్ ఓవరాల్ లెంత్ అనుకోండి. సో ఇక్కడ 3n అని ఇచ్చింది కదా మన క్వశ్చన్లో, సో అట్లాంటి ఏం కాదు. సో n అనేది కంప్లీట్ ఓవరాల్ లెంత్ అనుకోండి. ఓకే, సో మన అరే ఇట్లుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన ఎంటైర్ అరేలో సమ్ సబ్సీక్వెన్స్ని డిలీట్ చేస్తున్నాం. ఓకే, సో లెట్స్ సే ఇట్లా కొన్ని ఎలిమెంట్స్ని మనం డిలీట్ చేసినాం అనుకోండి. ఓకే, ఓకే, సో ఈ ఎలిమెంట్స్ని మనం ఏదో సబ్సీక్వెన్స్ని ఇట్లా డిలీట్ చేసినాం. ఓకే, సో డిలీట్ చేసిన తర్వాత మనకి ఈ కొన్ని ఎలిమెంట్స్ మిగిలిపోతే. ఓకే, సో ఆ కొన్ని ఎలిమెంట్స్ని మనం 2 హాఫ్స్కి డివైడ్ చేస్తున్నాం. ఓకే, దాంట్లో లెఫ్ట్ హాఫ్ని మనం లెఫ్ట్ హాఫ్లో నుంచి మనం రైట్ హాఫ్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అండ్ మన సమ్ మినిమైజ్ కావాలి. సో మనం ఆ లెఫ్ట్ హాఫ్ సమ్ని లెఫ్ట్ సమ్ వీలైనంత చిన్నగా చేయాలి. ఓకే, అండ్ రైట్ సమ్ని వీలైనంత పెద్దగా చేయాలి. ఓకే, సో అప్పుడే మనకి లెఫ్ట్ మైనస్ రైట్ అనేది మినిమం అవుతుంది. ఓకే, సో లెఫ్ట్ సమ్ని మనం వీలైనంత చిన్న చేయడానికి ప్రయత్నించాలి అండ్ రైట్ సమ్ని వీలైనంత పెద్దగా చేయడానికి మనం ప్రయత్నించాలి. ఓకే, సో మన సబ్సీక్వెన్స్ అనేది ఇట్లా ర్యాండమ్గా మధ్యలో ఎక్కడన్నా మనం పిక్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్. ఓకే, సో దీంట్లో మనం ఏదైతే ఈ సబ్సీక్వెన్స్ ఉంటుందో దీంట్లో ఈ లెఫ్ట్ పోర్షన్కి ఉన్న ఎలిమెంట్స్. ఓకే, ఓకే, సో అది ఎంత లెఫ్ట్కు ఉంటే అది
లైక్ లెట్స్ సే ఇప్పుడు మనం ఈ సబ్సీక్వెన్స్ని ఇట్లా ఇదే సబ్సీక్వెన్స్ ఇట్లా డిలీట్ చేసినాం అనుకోండి. సో ఇప్పుడు మన పార్టీషన్ అనేది ఇట్లా అయింది. ఓకే, సో ఇటు దిక్కున్న ఈ బ్లూ ఎలిమెంట్స్ అండ్ ఇటు దిక్కున్న ఈ బ్లూ ఎలిమెంట్స్ ఇట్లా అయింది మన పార్టీషన్. ఓకే, సో ఇట్లా పార్టీషన్ అయినప్పుడు మనం ఈ లెఫ్ట్ హాఫ్లో ఏమన్నా ఎలిమెంట్స్ని డిలీట్ చేస్తే, ఓకే, మనం సబ్సీక్వెన్స్లో ఎలిమెంట్ డిలీట్ చేసినాం, దాంట్లో కొన్ని లెఫ్ట్ హాఫ్ నుంచి డిలీట్ అయితే, కొన్ని రైట్ హాఫ్ నుంచి డిలీట్ అయితే. ఓకే, సో మనం లెఫ్ట్ హాఫ్లో నుంచి డిలీట్ చేసిన నెంబర్స్ ఎట్లుండాలి, మనం లెఫ్ట్ యొక్క సమ్ని తగ్గించాలంటే లెఫ్ట్ హాఫ్లో వీలైనంత పెద్ద నెంబర్స్ని మనం డిలీట్ చేస్తాం. సో డిలీట్ బిగ్ నెంబర్స్ ఫ్రమ్ లెఫ్ట్. ఓకే, సో ఇది లెఫ్ట్ హాఫ్లో వీలైనంత పెద్ద నెంబర్స్ని డిలీట్ చేస్తే మనకి లెఫ్ట్ సమ్ వీలైనంత చిన్న ఉంటుంది. అండ్ రైట్లో మనకు ఆపోజిట్ కదా, సో డిలీట్ స్మాల్ నెంబర్స్ ఫ్రమ్ రైట్. ఓకే, సో లెఫ్ట్ హాఫ్లో వీలైనంత పెద్ద నెంబర్స్ డిలీట్ చేస్తాం అండ్ రైట్ హాఫ్లో వీలైనంత చిన్న నెంబర్స్ డిలీట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి లెఫ్ట్ హాఫ్లో మిగిలిపోయిన ఏముంటాయి, లెఫ్ట్ హాఫ్లో మనం నెంబర్స్ డిలీట్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న అన్నిటికన్నా స్మాల్ నెంబర్స్ మిగులుతాయి. సో స్మాల్ ఆన్ లెఫ్ట్ అండ్ రైట్లో బిగ్ ఆన్ రైట్. ఓకే, ఓకే, సో మన లెఫ్ట్ హాఫ్లో వీలైనంత చిన్న నెంబర్స్ మనం మిగిలిపోతాయి అండ్ మన రైట్ హాఫ్లో వీలైనంత పెద్ద నెంబర్స్ మనకి మిగిలిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి మనం బ్రూట్ ఫోర్స్ చేయొచ్చుగా. సో బ్రూట్ ఫోర్స్ ఎట్లా చేస్తాం, ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. మన మిడిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అండ్ లైక్ మల్టిపుల్ మిడిల్ పాయింట్స్ మనం క్రియేట్ చేయొచ్చు మనం డిలీట్ చేసిన సబ్సీక్వెన్స్ని బట్టి. ఓకే, సో లెట్స్ సే మనం మిడిల్ పాయింట్ ఇది అయింది అనుకోండి. ఓకే, సో ఇది మన మిడిల్ పాయింట్ అయితే మన లెఫ్ట్ అయితే ఇది మన లెఫ్ట్. ఓకే, అండ్ ఇది మన రైట్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ అనుకుంటే అండ్ దీంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వై. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3n. ఓకే, ఇది మన లైక్ స్టాండర్డ్ రిలేషన్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ అనేది అండ్ ఈ ఎక్స్ వై ఆబ్వియస్లీ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు n ఉంటాయి. ఓకే, సో అట్లీస్ట్ n అయితే 2 ఉండాల్సిందే. ఓకే, సో ఇప్పుడు అంటే ఈ ఎక్స్లో దేర్ ఇస్ సమ్ ఎక్స్ట్రా కంటెంట్, ఏవో కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ లైక్ ఈ ఎక్స్ని మనం ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు కదా, సో n ప్లస్ k లాగా. సో ఈ k నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ఎక్స్ట్రా ఉన్నాయి. ఓకే, అండ్ వైలో కూడా అంతే, n ప్లస్ p అనుకున్నాం. ఓకే, సో ఈ p నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి వైలో ఎక్స్ట్రా ఉన్నాయి. ఓకే, సో ఈ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ని మనం డిలీట్ చేయాలి అండ్ మనం ఏమనుకున్నాం, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ మనం వీలైనంత పెద్ద నెంబర్స్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి డిలీట్ చేస్తాం అండ్ వీలైనంత తక్కువ నెంబర్స్ మనం రైట్ సైడ్ నుంచి డిలీట్ చేస్తాం. ఓకే, సో మనకు బేసికలీ ఏం కావాలంటే మనం ఒక పాయింట్కి వస్తే మన లెఫ్ట్ సైడ్లో మనం ఫైనల్గా అయితే n ఎలిమెంట్స్ ఉంచుకుంటాం అండ్ రైట్ సైడ్లో కూడా n ఎలిమెంట్స్ ఉంచుకుంటాం. ఓకే, సో ఎక్స్ట్రా k ఇంకా ఎక్స్ట్రా p ఎలిమెంట్స్ మనకు వద్దు. ఓకే, సో మనం లెఫ్ట్ సైడ్ సమ్ చిన్నగా చేయాలి కాబట్టి దీంట్లో స్మాలెస్ట్ n ఎలిమెంట్స్ కావాలి అండ్ దీంట్లో బిగ్గెస్ట్ n ఎలిమెంట్స్ కావాలి, ఓకే, సో బేసికలీ మనం ఒక పాయింట్ దగ్గరకు వస్తే దాని లెఫ్ట్ సైడ్లో స్మాలెస్ట్ n ఎలిమెంట్స్ వాటి సమ్ ఎంత అండ్ ఆ పాయింట్ నుంచి రైట్ సైడ్కి బిగ్గెస్ట్ n ఎలిమెంట్స్ యొక్క సమ్ ఎంత అని మనం తెలుసుకోగలిగితే అట్లా మనం ఈచ్ పాయింట్కి వెళ్ళి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ ఆ డిఫరెన్స్ యొక్క మినిమం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఈచ్ పాయింట్కి వెళ్తాం. ఓకే, ఈ పాయింట్కి వచ్చినాం అనుకోండి, సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న స్మాలెస్ట్ n ఎలిమెంట్స్ ఆన్ లెఫ్ట్. ఓకే, అండ్ బిగ్గెస్ట్
n ఎలిమెంట్స్ ఆన్ రైట్. ఓకే, సో మనకు కావాల్సింది ఇంతే. అండ్ మిగిలిన అన్ని నెంబర్స్ మనం డిలీట్ చేసేస్తాం, వాటితోటి మనకి సంబంధం లేదు. ఓకే, సో మన లెఫ్ట్ పోర్షన్ అండ్ మన రైట్ పోర్షన్. ఓకే, సో ఇప్పుడు ఈ స్మాలెస్ట్ 10 ఎలిమెంట్స్ అండ్ బిగ్గెస్ట్ 10 ఎలిమెంట్స్ ఎట్లా తీసుకొస్తాం? ఓకే, సో మనకి ఎప్పుడైనా స్మాలెస్ట్ k ఆర్ స్మాలెస్ట్ n స్మాలెస్ట్ n ఆర్ టాప్ n అని ఉందనుకో, ఓకే, స్మాలెస్ట్ బిగ్గెస్ట్ ఇట్లాంటివి ఉంటే అది 99% ప్రయారిటీ క్యూ అవుతుంది. ఓకే, ఓకే, సో 99% ఆ కేసులో ప్రయారిటీ క్యూ అప్లై అవుతుంది. సో ప్రయారిటీ క్యూ ఎందుకు అప్లై అవుతుంది? ఎందుకంటే దాంట్లోకి మనం ఏ ఎలిమెంట్నైనా లైక్ లాగ్ ఇన్ టైంలో దాంట్లో ఉన్న స్మాలెస్ట్ డిలీట్ చేయొచ్చు, దాంట్లోకి ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, స్మాలెస్ట్ డిలీట్ చేయొచ్చు అండ్ లేకపోతే ఒక లార్జెస్ట్ని కూడా డిలీట్ చేయొచ్చు లాగ్ ఇన్ టైంలో. ఓకే, సో ఈ కేసులో నుంచి కూడా మనం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ప్రిఫిక్స్కి, సో ఈ ప్రిఫిక్స్కి ఈ ప్రిఫిక్స్కి ఈ ప్రిఫిక్స్కి ఈ ప్రిఫిక్స్, ఓకే, సో అట్లా ఎవ్రీ ప్రిఫిక్స్కి స్మాలెస్ట్ n ఎలిమెంట్స్ సమ్ ఎంత అని స్టోర్ చేస్తాం. ఓకే, సో మనం 2 యారేస్ క్రియేట్ చేసుకుంటాం, ఒకటి లెఫ్ట్ యారే అండ్ ఒకటి రైట్ యారే. ఓకే, సో దీంట్లో ఎవ్రీ ప్రిఫిక్స్కి మనం స్మాలెస్ట్ n ఎలిమెంట్స్ ప్రయారిటీ క్యూ తోటి ఇంప్లిమెంట్ చేస్తూ ఎవ్రీ ప్రిఫిక్స్కి స్మాలెస్ట్ n ఎలిమెంట్స్ అప్పటి వరకు వాటి యొక్క సమ్ని మనం స్టోర్ చేస్తాం ఒక లెఫ్ట్ యారేలో. ఓకే, అండ్ రైట్ యారేలో ఎవ్రీ సఫిక్స్కి స్మాలెస్ట్ బిగ్గెస్ట్ n ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాం. ఓకే, సో ఎవ్రీ సఫిక్స్కి బిగ్గెస్ట్ n ఎలిమెంట్స్ యొక్క సమ్ స్టోర్ చేస్తాం రైట్ యారేలో. సో ఇప్పుడు మనం ఏదైనా ఇండెక్స్కి వస్తే దాని లెఫ్ట్ సైడ్ ఉన్న స్మాలెస్ట్ n ఎలిమెంట్స్ మనకు తెలుసు, ఆల్రెడీ కంప్యూట్ చేసుకున్నాం. అండ్ దాని రైట్ సైడ్ ఉన్న బిగ్గెస్ట్ n ఎలిమెంట్స్ యొక్క సమ్ కూడా తెలుసు, అది కూడా మనం కంప్యూట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం బేసికలీ ప్రతి ఇండెక్స్కి వచ్చి లెఫ్ట్ ఆఫ్ i మైనస్ రైట్ ఆఫ్ i ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ కదా మనకు కరెక్ట్ మధ్యలో దొరకదు కదా, మిడ్ పాయింట్. ఓకే, సో ఐని మనం లెఫ్ట్లో కన్సిడర్ చేసుకుందాం అండ్ దాని నెక్స్ట్ ఇండెక్స్ నుంచి రైట్ అయిపోతుంది. ఓకే, సో లెఫ్ట్ ఆఫ్ i మైనస్ రైట్ ఆఫ్ i ప్లస్ 1. ఓకే, సో ఇట్లా మనం ఆల్ పాసిబుల్ ఐస్కి చేస్తాం అండ్ దీంట్లో మినిమం వాల్యూ మనం తీసుకుంటాం. ఓకే, సో అట్లా మనకి మినిమం వాల్యూ వచ్చేస్తుంది అండ్ ఆ మినిమం వాల్యూ మనం రిటర్న్ చేసేయచ్చు. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఓకే, సో దీంట్లో ఉన్న మెయిన్ అబ్జర్వేషన్ ఏంటి? మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని వీలైనంత చిన్నగా చేయాలి అండ్ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని వీలైనంత పెద్దగా చేయాలి. ఓకే, సో ఆ ఐడియా నుంచి మనం ప్రయారిటీ క్యూ వరకు రాగలగాలి. అండ్ వన్స్ ప్రయారిటీ క్యూకి వచ్చిన తర్వాత మనం బేసికలీ అన్ని ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళి అన్ని పాసిబిలిటీస్ ట్రై చేస్తే దాంట్లో మినిమం వాల్యూ ఏది వస్తే అది మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో దీన్ని కోడ్ చేద్దాం అండ్ కోడ్ చేయడం కూడా సింపులే, అంత కష్టమేం కాదు. సో మనకేం కావాలి? మనం 2 వెక్టార్స్ కావాలి కదా మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెఫ్ట్ కావాలి, దాని సైజ్ ఎన్నే అనుకుందాం. ఓకే, అండ్ రైట్ కావాలి అండ్ రైట్ దాని యొక్క సైజ్ కూడా ఎన్నే అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎన్ అంటే నేను ఎంటైర్ అరే ఆఫ్ సైజ్ లాగా తీసుకుంటున్నాను. ఓకే, సో వాడు 3n ఎలిమెంట్స్ అని ఇచ్చిండు క్వశ్చన్లో, బట్ దానికి కన్ఫ్యూజ్ కాకండి. n ఈజ్ ఈక్వల్స్ టు 3n తీసుకుంటున్నాం బేసికల్ ఇక్కడ. ఓకే, సో మనకి ఆ డివైడెడ్ బై 3 ఏదైతుందో దాన్ని n డివైడెడ్ బై 3 లాగా చేసుకున్నాం. ఓకే, సో మనకి లెఫ్ట్ రైట్ ఇంకా అరేస్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ప్రయారిటీ క్యూ కావాలి. సో ఈ ప్రయారిటీ క్యూ మనం మిన్ హీప్ మ్యాక్స్ హీప్ 2 వాడాల్సి వస్తుంది. సో ఇక్కడ C++లో మల్టీ సెట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ మల్టీ సెట్ తోటి మనం సేమ్ ప్రయారిటీ క్యూ లాగా ఏం చేయగలుగుతామో అవన్నీ మల్టీ సెట్లో కూడా చేయొచ్చు. ఓకే, సో మల్టీ సెట్ తోటి నేను ఈ ప్రాబ్లమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అండ్ జావాలో అండ్ పైథాన్లో కూడా ప్రయారిటీ క్యూస్ ఉంటాయి. సో ఆ ప్రయారిటీ క్యూస్ మీరు వాడుకోవచ్చు. ఓకే, C++లో అయితే మల్టీ సెట్ కూడా వాడచ్చు. ఓకే, సో మల్టీ సెట్ డిక్లేర్ చేస్తున్నా. అండ్ సో ఇప్పుడు నేను ఓకే, సో ఇప్పుడు మనం అరే మొత్తం ట్రావర్స్ చేస్తాం అండ్ ట్రావర్స్ చేసిన తర్వాత మనం సమ్ స్టోర్ చేస్తాం కదా. సో సమ్ ఒక వేరియబుల్ తీసుకుందాం అండ్ st.insert. ఓకే, మన ప్రయారిటీ క్యూలోకి
మనం సమ్ కాదు, నమ్స్ ఆఫ్ ఐని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో నమ్స్ ఆఫ్ ఐని ఇన్సర్ట్ చేసినాం, అండ్ ఇన్సర్ట్ చేసినాం కాబట్టి సమ్లోకి నమ్స్ ఆఫ్ ఐని యాడ్ చేస్తాం. ఓకే, సో మన ప్రయారిటీ క్యూ సైజ్ అనేది ఎన్నే ఉండాలి కదా. సో ఇఫ్ st.size ఈజ్ గ్రేటర్ దాన్ n, మనం దాంట్లో నుంచి లెఫ్ట్ సైడ్ మనకు స్మాలెస్ట్ కావాలి కాబట్టి దాంట్లో నుంచి బిగ్గెస్ట్ డిలీట్ చేయాలి. ఓకే, సో int mx ఈజ్ ఈక్వల్స్ టు st.rbegin. ఓకే, సో ఇట్లా మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ వస్తుంది. అండ్ st.erase st.find అండ్ mx. ఓకే, సో ఇట్లా మనకి బిగ్గెస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయింది. బట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ డిలీట్ అయినప్పుడు దాన్ని సమ్లో నుంచి కూడా మనం డిలీట్ చేయాలి. ఓకే, సో సమ్ మైనస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ సమ్ వచ్చేసింది ఆ పాయింట్ వరకు, స్మాలెస్ట్ 10 ఎలిమెంట్స్ వరకు. సో లెఫ్ట్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు సమ్లోకి పెట్టేసుకుంటాం. ఓకే, అండ్ అట్లనే సేమ్ రైట్కి చేస్తాం. సో రైట్కి అంటే మొత్తం కాపీ చేసి పేస్ట్ చేద్దాం. అండ్ ఇన్సర్ట్ ఇది సమ్లోకి ఇదే అవుతుంది. అండ్ ఇక్కడ బట్ రైట్ సైడ్ ఆపోజిట్ కదా, మనం స్మాలెస్ట్ డిలీట్ చేస్తాం ఈసారి. ఓకే, సో స్మాలెస్ట్ అంటే ఆర్ బిగిన్ కదా, జస్ట్ బిగిన్. అండ్ స్మాలెస్ట్ డిలీట్ అవుతుంది. అండ్ ఇక్కడ రైట్లో పెడతాం. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల రైట్ సైడ్ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం యాక్చువల్ మినిమం క్యాల్కులేట్ చేయాలి. సో ఇంట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 1e. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా మనం అన్ని లాంగ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే రిటర్న్ టైప్ కూడా లాంగ్లోనే ఉంది. సో అది మన ఇంటీజర్ రేంజ్ బయటికి వెళ్తున్నాయి వాల్యూస్. మన అరే 10^5 ఉండొచ్చు, అండ్ దాంట్లో ఉన్న వాల్యూస్ కూడా 10^5 వరకు ఉండొచ్చు. ఓకే, సో సమ్ తీసుకున్నప్పుడు అవి లాంగ్ ఇంట్ రేంజ్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఓకే, సో వీటిని లాంగ్లో పెట్టుకుందాం. ఓకే, సో n-1. ఓకే, ఎందుకంటే మనం i+1 రెండు యాక్సెస్ చేస్తున్నాం ఒకటేసారి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అట్లీస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి లెఫ్ట్ పోర్షన్లో. సో మనం లెఫ్ట్ని ఆ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ చేయలేము కదా. సో మనం n/3 -1 నుంచి స్టార్ట్ చేయాలి కదా, ఎందుకంటే అట్లీస్ట్ n/3 ఎలిమెంట్స్ అనేవి మనకి లెఫ్ట్ పోర్షన్లో ఎప్పుడు ఉండాల్సింది. ఓకే, సో మనం ఆ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు అంటే మనం లైక్ ప్రొసీడ్ అవుతూ మనం రైట్ పోర్షన్లో n/3 ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ, లేకపోతే అట్లీస్ట్ n/3 ఎలిమెంట్స్ ఉంటే అప్పటి వరకు చేయాలి. బట్ వన్స్ రైట్ పోర్షన్లో n/3 కన్నా తక్కువ అయిపోతే, సో ఆ కేసులో మనం బ్రేక్ చేసేయచ్చు. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ n/3 -1 నుంచి ఆ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ ఇఫ్ కండిషన్ వదిలేయండి, తర్వాత ఇది ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ ఆన్సర్ కామా లెఫ్ట్ ఆఫ్ ఐ మైనస్ రైట్ ఆఫ్ ఐ. ఓకే, సో లాస్ట్కి ఆన్సర్ రిటర్న్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ బ్రేకింగ్ కండిషన్ రాయాలి. ఓకే, సో మనం అట్లా లాస్ట్ వరకు వెళ్ళిపోలేము ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ i+1. ఓకే, సో రైట్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మనకి, మనం ith ఇండెక్స్లో ఉంటే దాని రైట్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, n-i-1 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇన్ని ఎలిమెంట్స్ లెస్ దాన్ n/3 అయినప్పుడు మనం బ్రేక్ చేసేయాలి. ఓకే, అట్లీస్ట్ n/3 ఉండాలి మనకి, అప్పుడే మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని బ్రేక్ లెస్ దాన్ n/3 అయితే బ్రేక్ చేసేయాలి. సో ఇది మన కోడ్. సో దీన్ని రన్ చేద్దాం. సో వాట్ ఈస్ ద మిస్టేక్? సో మనం ఇక్కడ అసలు రివర్స్లో కదా ట్రావర్స్ చేయాల్సింది, మనం రైట్ నుంచి వచ్చేటప్పుడు మనం రివర్స్లో కదా ట్రావర్స్ చేయాల్సింది. సో ఇక్కడ
రివర్స్ పెట్టాలి. అయినా కూడా మిస్టేక్. ఓకే, సో మన ప్రయారిటీ క్యూని క్లియర్ చేసుకోవాలి కదా ఫస్ట్, లేకపోతే మనం ఫస్ట్ ట్రావర్స్ చేసిన వాల్యూస్ దీంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. ఓకే, సో అది క్లియర్ చేసుకోవాలి అండ్ సమ్ని కూడా మళ్ళీ 0 చేసుకోవాలి. ఓకే, ఓకే దీంట్లో మిస్టేక్ ఏంటంటే ఇక్కడ n/3 కదా, సో ఇక్కడ n/3 పెట్టాలి. ఓకే, సో n/3 పెట్టాలి మనం, ఇక్కడ n కాదు. ఓకే, సో యాక్సెప్ట్ అయిపోయింది అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినా సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా చూద్దాం. సో టైం వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేన్లో ట్రావర్స్ చేస్తున్నాం అండ్ ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి n అవుతుంటుంది అండ్ ఈచ్ ట్రావర్సల్లో మనం ఒక సెట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం అండ్ దాని సైజు n కన్నా ఎక్కువ వెళ్తే దాని నుంచి డిలీట్ కూడా చేస్తున్నాం. సో ఓకే, సో అది n × log n, ఇన్సర్షన్ డిలీషన్ టైం వచ్చేసి log n అవుతుంది అండ్ స్పేస్ మనం 2 అరేస్ వాడుతున్నాం కదా, సో స్పేస్ వచ్చేసి n అవుతుంది. ఓకే, సో ఆఫ్ n log n టైంలో అండ్ ఆఫ్ n స్పేస్లో మనం ఈ ప్రాబ్లమ్ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది గైస్ ఈరోజు ప్రాబ్లం అండ్ దీంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.